రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చూస్తున్నది జీనోమిక్స్ పవర్ 9 అనే హైబ్రిడ్ మన కాటన్ విత్తనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది 85 రోజుల పంట అండి. చూడండి, ప్రతి ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. జీనోమిక్స్ పవర్ అనే హైబ్రిడ్లో 80 రోజుల పంట. ఒక చెట్టుకి చూసుకుంటే దాదాపు 100 కాయల దాకా ఉన్నాయి. ప్రతి ఒక్క కాయ మంచి సైజులో ఉంది. 5 పక్షాలతోటి ఉంది. ఎలాంటి తెగులు ఆశించకుండా ఉంది. చూడండి, ఇది ఒక చెట్టు. ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. జడకాయ అంటాం దీన్ని. చూడండి, ఒక కొమ్మకి 1 2 3 4 5 6 7 నుంచి 8 కాయలు. ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఈ కొమ్మకు చూడండి, 1 2 3 4 5 చూడండి. ఈ విధంగా ఇక్కడ 6. ఈ విధంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క కొమ్మకు చూసినా మనకు ఏ విధంగా కాయలు ఉన్నాయో చూడండి. ఈ చెట్టే కాదు, ఇది చూడండి, ఈ చెట్టుకు ఇంకో కొమ్మ. ఇది ఈ కొమ్మకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ప్రతి ఒక్క చెట్టు ఈ విధంగానే ఉందండి. ఈ చెట్టే కాకుండా మీరు ఈ చెట్టు చూడండి. ఈ చెట్టుకు చూడండి కాయలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఈ చెట్టు కాదండి, ఇక్కడ ఈ చెట్టు చూడండి. ఈ చెట్టుకి ఏ విధంగా కాయలు ఉన్నాయి చూడండి. చూడండి, చెట్టు నిండా కాయలే కాయలు. ఇక్కడ రండి, ఇక్కడ బ్రహ్మాండంగా ఇంకా చూడండి. చూడండి, చెట్టుకి ఏ విధంగా కాయలు ఉన్నాయో చూడండి. ప్రతి ఒక్క కాయకి 5 పచ్చాలు, ప్రతి ఒక్క కొమ్మకి 7 నుంచి 8 కాయలు. చూడండి, ఇక్కడ చూడండి కాయలు చూడండి, కాయలే కాయలు. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు మేము చేసే విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఈ జీనోమిక్స్ పవర్ అనే హైబ్రిడ్ లాంటి ఈ మంచి హైబ్రిడ్ని ఎన్నుకొని మంచి దిగుబడులు తీసుకోండి. ప్రతి ఒక్క రైతుకు మేము చెప్పేది ఏంటంటే, జీనోమిక్స్ పవర్ వేయండి, నిశ్చింతంగా ఉండండి. ఇక్కడ కూడా చూసుకోండి, చూడండి, ప్రతి ఒక్క చెట్టుకి కాయలే కాయలు, చెట్టు నిండా కాయలు. దీన్నే అంటారు చెట్టు నిండా కాయలు, జడకాయలు. చూడండి, ప్రతి ఒక్క చెట్టు అదే విధంగా. ఇక్కడ చూడండి, లోపల కూడా చూడండి మీరు. ఇక్కడ చూడండి. కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఇప్పటికన్నా తెలుసుకోండి, జీనోమిక్స్ పవర్ అనే బంపర్ హైబ్రిడ్ వచ్చింది మనకి. ఈ హైబ్రిడ్ని ఈ సంవత్సరం వేసుకున్న వాళ్ళు మంచి దిగుబడులు తీస్తారు. ఏమి రైతులు కూడా వచ్చే సంవత్సరం వేసి మంచి దిగుబడులు తీసుకోవాలి. ప్రతి ఒక్క రైతుకి ఇలాంటి హైబ్రిడ్ చూడండి.